హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం తెలంగాణ సామాజిక ముఖ చిత్రం 2024కు సంబంధించి పార్ట్ 3 వీడియో చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు మనం పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఎవరైనా చూడాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. సో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో పారిశ్రామిక రంగం యొక్క వాటా 18.54% ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 10.1% అన్నాడు. ఏలో 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో పారిశ్రామిక రంగం యొక్క వాటా వచ్చేసి మనకు 18.54% అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు పారిశ్రామిక రంగం నుంచి వచ్చేటువంటి వాటా 18.5%. సో నేను అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి క్లాసెస్లో బాగా చెప్పాను. సో అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి మనకు GSVAలో వాటా వచ్చేసి 15.8% అనేది మనకు అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి వాటా. మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వచ్చేటువంటి వాటా వచ్చేసి 18.54%. అదేవిధంగా మనకు సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చేటువంటి వాటా వచ్చేసి 65.7%. సో ఇది నేను ప్రీవియస్ క్లాసెస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి, చూసుకోండి. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 10.1% అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు పారిశ్రామిక రంగం నుంచి వచ్చేటువంటి వాటా మనకు గత సంవత్సరంలో ఎంత ఉందంటే 2.25 లక్షల కోట్లు. సో 2.25 లక్షల కోట్లు మనకు గత సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయం కింద ఉంటే, ప్రస్తుత సంవత్సరంలో దీని నుంచి వచ్చినటువంటి ఆదాయం వచ్చేసి మనకు 2.48 లక్షల కోట్లు. సో ఇక్కడ మనకు 2.25 లక్షల కోట్లు కాస్త 2.48 లక్షల కోట్లకి పారిశ్రామిక రంగం నుంచి వచ్చేటువంటి వాటా పెరిగింది. సో దీన్ని మనం పర్సెంటేజ్లో తీసుకున్నట్లయితే 10.1% అనేటువంటిది వస్తుందండి. సో దీని ప్రకారం మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు దీని కొన్ని బేసిక్స్ చూసినట్లయితే తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క మనకు విజన్ ఏందని చూసుకున్నట్లయితే, విజన్ వచ్చేసి ఏంటంటే రీసెర్చ్, ఇన్నోవేషన్, ఇండస్ట్రీ, ప్రాస్పరిటీ. సో ఇది అనేటువంటిది మనకు తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క విజన్ కింద చూసుకోండి. రీసెర్చ్, ఇన్నోవేషన్, ఇండస్ట్రీ, ప్రాస్పరిటీ అనేటువంటిది మనకు తెలంగాణ పారిశ్రామిక రంగం యొక్క విజన్. అదేవిధంగా మనకు స్లోగన్ ఉంటుందండి. స్లోగన్ వచ్చేసి ఏంటంటే ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఇన్కార్పొరేషన్. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఇన్కార్పొరేషన్ అనేటువంటి దీని యొక్క స్లోగన్ కింద ఉంది. సో వీటిని కూడా ప్రీవియస్లో చాలా టైమ్స్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇక్కడ నుంచి రావడం జరిగిందండి. సో గుర్తుంచుకోండి, విజన్ అండ్ స్లోగన్ గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో 17 సస్టైనబుల్ గోల్స్లో భాగంగా ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 9. సో ఈ యొక్క 2 గోల్స్ ఆధారంగా తెలంగాణకు సంబంధించినటువంటి పారిశ్రామిక విజన్ కానీ పారిశ్రామిక స్లోగన్ కానీ తీసుకోవడం జరిగింది. సో దేని ఆధారంగా అంటే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 9 ఆధారంగా ఈ యొక్క విజన్ అండ్ స్లోగన్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ సి అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 2023-24 ప్రస్తుత ధరల ప్రకారం పారిశ్రామిక రంగంలోని ఉపరంగాల్ని అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. 1 వచ్చేసి తయారీ రంగము, 2 వచ్చేసి నిర్మాణ రంగము, 3 విద్యుత్ రంగము, 4 వచ్చేసి గనులు మరియు త్రవ్వకాలు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో వ్యవసాయ రంగంలో ఎలాగైతే మనకు ఉపరంగాలు అయితే ఉంటాయో, సో అదేవిధంగా మనకు పారిశ్రామిక రంగంలో కూడా ఉపరంగాలు అనేవి ఉంటాయండి. సో దానికి సంబంధించినటువంటి వాటాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు వ్యవసాయ రంగంలో చూసుకునేటప్పుడు పంటలు, పశుపోషణ, మత్స్యరంగము, అదేవిధంగా మనకు అటవీ రంగం. సో ఈ 4 రంగాలకు సంబంధించి ఉపరంగాల వర్గీకరణ చేస్తూ వాటి యొక్క GSVAల వాటాలను మనం చూడడం జరిగింది. అదేవిధంగా మనకు పారిశ్రామిక రంగంలో కూడా మనకు 4 ఉపరంగాలు ఉంటాయండి. సో ఈ 4 ఉపరంగాలు ఏంటంటే మనకు తయారీ రంగము, నిర్మాణ రంగము, విద్యుత్ రంగము. సో ఈ విద్యుత్ రంగంలోనే విద్యుత్ రంగము, గ్యాస్, నీటిపారుదల అనేది ఉంటుంది. అదేవిధంగా 4వది వచ్చేసి గనులు, త్రవ్వకాలు. సో ఇవి మనకు పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఉపరంగాల కింద గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం మనం వాటా ప్రకారం చూసినట్లయితే తయారీ రంగం నుంచి వచ్చేటువంటి వాటా వచ్చేసి మనకు 51.5% అండి, 51.5%. సో మనకు ఇంతకుముందు చూసిన దాంట్లో మనకు పారిశ్రామిక రంగం నుంచి వచ్చేటువంటి వాటా 18.5% అన్నాం కదా. సో 18.54% మనం 100% అనుకుంటే, ఇందులో నుంచి వచ్చేటువంటి వాటాలో తయారీ రంగం నుంచి వచ్చేటువంటి వాటా
51.5% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నిర్మాణ రంగం నుంచి వచ్చేటువంటి వాటా మనకు 26.9% అండి, 26.9%. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ రంగం నుంచి వచ్చేటువంటి వాటా చూసుకున్నట్లయితే మనకు 9.9% అండి, 9.9% మనకు విద్యుత్ రంగం నుంచి వస్తుంది. గనులు మరియు త్రవ్వకాల నుంచి వచ్చేటువంటి పర్సెంటేజ్ వచ్చేసి మనకు 11.7% అండి. సో దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో మనకు తయారీ రంగం ఉంటుంది, సెకండ్ ప్లేస్లో మనకు నిర్మాణ రంగం ఉంటుంది, మనకు థర్డ్ ప్లేస్లో వచ్చేసి గనులు మరియు త్రవ్వకాలు ఉంటుంది, ఫోర్త్ ప్లేస్లో మనకు విద్యుత్ రంగం అని చెప్పేసి ఉంటుంది. సో దీని ప్రకారం మనకు ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 1 2 4 3 ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, చూసుకోండి ఇది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ TG-IPAS చట్టాన్ని 2014 సంవత్సరంలో తీసుకొని వచ్చారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో TG-IPAS ద్వారా అన్ని రకాల పరిశ్రమలకు 30 రోజుల్లోగా అనుమతిని ఇస్తుందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో TG-IPAS ద్వారా అనుమతి పొందిన కంపెనీల సంఖ్య 1340 అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1 2 సరైనవి, B 2 3 సరైనవి, C 1 3 సరైనవి, D 1 2 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో TG-IPAS అనేటువంటిది మనకు గత ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి పాలసీ కింద ఉన్నప్పటికీ మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇవ్వడం జరిగిందండి. సో దీని ప్రకారం మనం దీనికి సంబంధించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ TG-IPAS చట్టాన్ని 2014 సంవత్సరంలో తీసుకొని వచ్చారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో గతంలో దీని పేరు వచ్చేసి TS-IPASగా ఉండేది. మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి TG సింబల్ని కాస్త TS సింబల్ని కాస్త TG సింబల్గా మార్చడం జరిగింది. సో అది అబ్జర్వ్ చేయండి. సో దీని ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో 2014 నవంబర్ 27న అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ దీనికి ఆమోదం తెలపడం జరిగింది. డిసెంబర్ 3న గవర్నర్ ఆమోదం ముద్ర పడడంతో సో అప్పటి నుంచి చట్టం అమల్లోకి రావడం జరిగిందండి. సో కరెక్ట్గా చెప్పాలంటే ఈ చట్టం 2014 డిసెంబర్ నుంచి మనకు అమల్లోకి వచ్చిందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో TG-IPAS ద్వారా అన్ని రకాల పరిశ్రమలకి 30 రోజుల్లోగా అనుమతిని ఇస్తుందని చెప్పేసి ఇచ్చాడు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇందులో పరిశ్రమల యొక్క క్లాసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు గ్రీన్ ఇండస్ట్రీస్కి సంబంధించి 15 రోజుల్లోగా అనుమతిస్తుంది. అదేవిధంగా మనకు ఆరెంజ్ ఇండస్ట్రీస్కి సంబంధించి 21 రోజుల్లోగా అనుమతిస్తుంది. అదేవిధంగా మనకు రెడ్ ఇండస్ట్రీస్కి వచ్చేసి 30 రోజుల్లోగా అనుమతిస్తుందండి. సో ఇక్కడ మనకు ఏంటంటే ఇండస్ట్రీస్ని పర్యావరణానికి హాని కలిగించేటువంటి దాని మీద బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. సో పర్యావరణానికి తక్కువ హాని చేసేటువంటి కంపెనీలన్నిటి కూడా మనకు గ్రీన్ ఇండస్ట్రీస్ కింద వస్తాయి, వాటికి 15 రోజుల్లోగా అనుమతి వస్తుంది. ఆరెంజ్ ఇండస్ట్రీస్కి వచ్చేసి మనకు మధ్యస్థరకంగా పర్యావరణానికి మధ్యస్థంగా మనకు డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు 21 డేస్లోగా మనకు పర్మిషన్ రావడం జరుగుతుంది. సో రెడ్ ఇండస్ట్రీస్కి వచ్చేసి మనకు పర్యావరణానికి ఎక్కువగా హాని చేసేటువంటి పరిశ్రమలు అయినప్పటికీ వీటికి 30 డేస్లోగా పర్మిషన్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఓవరాల్గా సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. సో 2023-24 ఆర్థిక సంవత్సరానికి TG-IPAS ద్వారా అనుమతి పొందినటువంటి కంపెనీలు 1348 అని చెప్పేసి ఇచ్చాడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి అనుమతి పొందినటువంటి కంపెనీలు వచ్చేసి 2677 కంపెనీలు అండి. సో 2677 కంపెనీలు అనుమతి పొందాయి. కాకపోతే పని ప్రారంభించినవి మాత్రం 1348 కింద గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం మనకు ఓవరాల్గా థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుందండి. సో ఇచ్చిన దాంట్లో చూసుకున్నట్లయితే 1 2 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో TG-IPASకి సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ చూసినట్లయితే సో TG-IPAS ద్వారా ఇప్పటి వరకు ఎక్కువగా అనుమతి పొందినటువంటి కంపెనీలు వచ్చేసి మనకు MSME అండి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి 90+ కంపెనీలు 90% కన్నా ఎక్కువ కంపెనీలు మనకు MSMEకి చెందినటువంటి కంపెనీలకే పర్మిషన్ రావడం జరిగింది, చూసుకోండి. సో దీనిలో భాగంగా మనకు TG-IPAS రావడానికన్నా ముందు ఒక కంపెనీ పెట్టాలంటే అప్లికేషన్ డాక్యుమెంట్స్ వచ్చేసి 110 అప్లికేషన్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉండేది. సో మనకు TG-IPAS వచ్చిన తర్వాత దీని యొక్క డాక్యుమెంట్స్ యొక్క సంఖ్య వచ్చేసి 10కి తగ్గిపోవడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి ఏదైతే అప్లికేషన్ డాక్యుమెంట్స్కి మనకి యొక్క 72 గంటల్లోగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. 72 అవర్స్ అంటే 3 డేస్లోగా మనకు పరిశీలన చేసి దాని యొక్క రిజల్ట్ అనేటువంటి చెప్పాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా పర్మిషన్ ఇవ్వకుంటే మాత్రం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వారికి ప్రతిరోజు 1000 రూపాయల ఫైన్ చొప్పున మనకు చెల్లించాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకు TG-IPAS చట్టంలో భాగంగా వచ్చినటువంటి అంశాల కింద గుర్తుంచుకోండి. సో మనకు అప్లికేషన్ డాక్యుమెంట్స్ మనకు TG-IPAS రావడానికన్నా ముందు మనకు 110 డాక్యుమెంట్స్ ఉండేది, ప్రస్తుతం 10కి తగ్గిపోవడం జరిగింది. ఇచ్చిన డాక్యుమెంట్స్ని 72 అవర్స్లోగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా పర్మిషన్ ఇవ్వకుంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ప్రతిరోజు 1000 రూపాయల చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. టీ ఐడియా తెలంగాణ ఇండస్ట్రియల్
డెవలప్మెంట్ ఎంటర్ప్రీనియర్ అడ్వాన్స్మెంట్ని 2014 సంవత్సరంలో తీసుకొని వచ్చారు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో టీ ఐడియా ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటు ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో టీ ఐడియా ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో లబ్ధి పొందిన ఔత్సాహికులు 2239 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఏలో 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి చూసినట్లయితే సో టీ ఐడియా పథకం కూడా మనకు గత ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో భాగంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనియర్ అడ్వాన్స్మెంట్ని 2014 సంవత్సరంలో తీసుకొని వచ్చారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. 2014 నవంబర్ 29న ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కొత్తగా పరిశ్రమలు పెట్టేటువంటి ఔత్సాహికులు ఉంటారో వారికి ప్రోత్సాహకాలు అందించడం అనేది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మనకు సెకండ్ స్టేట్మెంట్లో భాగంగా ఇవ్వడం జరిగింది. టీ ఐడియా ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటు ఎవరైతే చేసేటువంటి ఔత్సాహికులు ఉంటారో వాళ్ళకి ప్రోత్సాహకాలు అందిస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. టీ ఐడియా ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరానికి లబ్ధి పొందినటువంటి ఔత్సాహికులు 2239 అని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో దీని ద్వారా మనకు గవర్నమెంట్ 345 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక సహాయం అనేటువంటిది ఈ యొక్క పారిశ్రామిక ఔత్సాహికులకు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇది అన్ని రకాల పరిశ్రమలకి మనకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల పరిశ్రమలకి ప్రోత్సాహకాలు అందిస్తుంది. సో పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి దానిలో మహిళలకు 10% రిజర్వేషన్ కూడా ఉంటుందండి. ఇది గుర్తుంచుకోండి. మహిళలకి ఈ యొక్క పరిశ్రమల ఏర్పాటు ఎవరైతే ప్రోత్సాహకాల విషయంలో మహిళలకు 10% రిజర్వేషన్ కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు స్టాంప్ డ్యూటీస్ కావచ్చు, బదిలీ డ్యూటీస్ మీద తిరిగి అనేటువంటి చెల్లించడం జరుగుతుంది. ఆ కంపెనీ పెట్టినటువంటి వారికి తిరిగి చెల్లించడం జరుగుతుంది. స్టాంప్ డ్యూటీస్ అండ్ బదిలీ డ్యూటీస్. అదేవిధంగా ₹1 1 యూనిట్ విద్యుత్తుని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు కంపెనీ పెట్టిన 5 సంవత్సరాల వరకు ఇస్తుందండి. ₹1 1 యూనిట్ విద్యుత్తుని కంపెనీ పెట్టిన 5 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెట్టుబడి మీద 15% సబ్సిడీ కూడా ఇస్తుంది. పెట్టుబడి మీద 15% సబ్సిడీ కూడా ఇస్తుంది. సో మ్యాక్సిమం 20 లక్షల పెట్టుబడి వరకు సహాయం కూడా చేయడం జరుగుతుందండి టీ ఐడియా పథకం ద్వారా. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ట్యాక్సెస్ ఏదైతే వ్యాట్ ట్యాక్స్ కావచ్చు, సిఎస్టీ అనే ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ జిఎస్టీ ట్యాక్స్ కూడా తిరిగి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా పావుల వడ్డీకి రుణాలు ఇస్తుందండి. అంటే కంపెనీ పెట్టినటువంటి తొలి 5 సంవత్సరాల వరకు పావుల వడ్డీకి ఆ కంపెనీకి రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టీ ఐడియాకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కింద చూసుకోండి. ఎంఎస్ఎంఈతో పాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తుంది, అన్ని రకాల పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తుంది. పరిశ్రమల ఏర్పాటులో 10% మహిళలకు రిజర్వేషన్ ఇస్తుంది. స్టాంప్ డ్యూటీస్, బదిలీ డ్యూటీస్ తిరిగి చెల్లిస్తుంది. ₹1 1 యూనిట్ విద్యుత్తుని ఇస్తుంది. అదేవిధంగా 15% పెట్టుబడి మీద సబ్సిడీ ఇస్తుంది. మ్యాక్సిమం 20 లక్షల వరకు కూడా పెట్టుబడి సాయం చేస్తుంది. వ్యాట్, సిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ట్యాక్స్లను కూడా తిరిగి చెల్లిస్తుంది. పావులా వడ్డీకి రుణాలు కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా టీ ఐడియాకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కింద కొంచెం చూసుకోండి. రాబోయేటువంటి క్వశ్చన్స్లో భాగంగా ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి పథకాలు కూడా వాటి యొక్క బెనిఫిట్స్ కూడా యాజ్ టీజ్గా ఉంటాయండి. సో ఇవి యొక్క బెనిఫిట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిగతా పథకాలు కూడా సేమ్గా వర్తిస్తాయి కాబట్టి ఇవే బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి చూసుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. టీ ప్రైడ్ తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనియర్ని 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి టీ ప్రైడ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు అయిన వారికి పారిశ్రామిక ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా లబ్ధి పొందింది దళితులు అని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో తెలంగాణ సోషియో ఎకనామీ అవుట్లుక్ 2024లో భాగంగా టీ ప్రైడ్ పథకం గురించి కూడా పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. టీ ప్రైడ్ అనేటువంటి పథకము తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రీనియర్స్ అనేది 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పేసి ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది 2014 నవంబర్ 29న. సో ఇంతకుముందు వచ్చినటువంటి టీ ఐడియా పథకం వచ్చిన రోజే టీ ప్రైడ్ అనేటువంటి పథకము 2014 నవంబర్ 29న మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇందులో మనకి ఎట్లా ఉంటుందంటే టీ ప్రైడ్ ద్వారా ఎవరైతే ఎస్సీ ఉంటుందో ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మహిళలకు, అదేవిధంగా దివ్యాంగులు, సో ఈ 4 కేటగిరీస్కి పారిశ్రామిక ఔత్సాహకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రోత్సాహకాలు అందించడం అనేటువంటి జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా లబ్ధి పొందింది దళితులు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి 4 క్లాసిఫికేషన్, ఈ యొక్క క్లాసిఫికేషన్లో మనకు ఎస్టీలకు సంబంధించి ఎస్టీలకు వచ్చేసి 4,080 మందికి 4,800 మందికి మనకు బెనిఫిషియర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి అంటే దళితులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే
11 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. అదేవిధంగా మనకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి వచ్చేసి 196 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. సో ఇది మనం వరుస క్రమంలో చూసుకున్నట్లయితే టీ ప్రైడ్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందింది ఫస్ట్ గిరిజనులు, సెకండ్ ప్లేస్లో దళితులు, అదేవిధంగా థర్డ్ ప్లేస్లో మనకు ఉన్నది ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మనకు ఉండడం జరిగింది. ఇది మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా కూడా ఇవ్వడం జరిగిందండి, చూసుకోండి. సో ఇచ్చిన దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ అవుతుందండి. సో దీని యొక్క బెనిఫిట్స్ మనం చూసుకున్నట్లయితే 35% అనేటువంటిది పెట్టుబడి సబ్సిడీ ఇస్తుందండి. అంటే ₹1,00,000 సంబంధించి మనం చూసుకున్నట్లయితే 35% అంటే 35,000 వరకు సబ్సిడీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క బెనిఫిట్స్ కూడా మనకు సేమ్ యాస్టీస్గా ఇంతకుముందు చూసినటువంటి టీ ఐడియా పథకంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ యాస్టీస్గా ఇక్కడ కూడా ఉంటాయండి. సో ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఏంటంటే అన్ని రకాల పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఎంఎస్ఎంఈతో పాటు అన్ని రకాల పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. అదేవిధంగా మనకు పరిశ్రమల ఏర్పాటు విషయంలో 10% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ, బదిలీ డ్యూటీలో తిరిగి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ₹1 1 యూనిట్ విద్యుత్ అనేటువంటి 5 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. 15% పెట్టుబడి సహాయం 5 లక్షల మ్యాక్సిమం 20 లక్షల పెట్టుబడి వరకు ఎంఎస్ఎంఈల కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాట్ ట్యాక్స్ కానీ సిఎస్టీ, అదేవిధంగా స్టేట్ జిఎస్టీ ట్యాక్స్లు తిరిగి చెల్లించడం జరుగుతుంది. పావుల వడ్డీకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది 5 సంవత్సరాల వరకు. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చూసినటువంటి టీ ఐడియా పథకంలో ఉన్నట్టే టీ ప్రైడ్ పథకంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ యాస్టీస్గా ఉంటాయి. సో ఇవి చూసుకోండి. సో దీని ప్రకారం మనకు 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనకు టీ ప్రైమ్ పథకం అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా బెస్ట్ పథకం అని చెప్పేసి ఉంటుందండి. సో మనకు టీ ప్రైమ్ పథకంలో తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ మైనారిటీ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి టీ ప్రైమ్ పథకం ఉంటుంది. సో ఈ టీ ప్రైమ్ పథకం గురించి కానీ బెస్ట్ పథకాల గురించి మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా పేర్కొనలేదు. కాకపోతే వాటి యొక్క బెనిఫిట్స్ యాజ్ ఇట్ ఈజ్ టీ ప్రైడ్కి ఎలా ఉందో, టీ ఐడియాకి ఎలా ఉందో యాస్టీస్గా వాటి యొక్క బెనిఫిట్స్ కూడా అలానే ఉంటాయి. కాకపోతే చూసుకోండి దీనికి సంబంధించి. కాకపోతే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏమీ ఇవ్వలేదండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధికంగా పెట్టుబడులు వచ్చిన కంపెనీలను అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. 1 వచ్చేసి JSW న్యూ ఎనర్జీ అన్నాడు. 2 వచ్చేసి గోధి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నాడు. 3 వచ్చేసి వెబ్ వర్క్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు 2024 సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా తెలంగాణకు వచ్చేటువంటి పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ యొక్క డాటా ఇవ్వడం జరిగింది. అత్యధికంగా మనకు ఎక్కడి నుంచి పెట్టుబడులు, ఏ కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చాయని మనం చూసుకున్నట్లయితే మనకు JSW న్యూ ఎనర్జీ నుంచి మనకు అత్యధికంగా 90 బిలియన్ల పెట్టుబడి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు గోధి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు 80 బిలియన్ మీన్స్ 100 కోట్లు అండి. 80 బిలియన్స్ వరకు మనకు గోధి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పెట్టుబడులు రావడం జరిగింది. వెబ్ వర్క్ అనేటువంటి కంపెనీ నుంచి మనకు 52 బిలియన్ల మనకు పెట్టుబడి రావడం జరిగింది. సో దీని ప్రకారం మనకు అమర్చుకున్నట్లయితే 1, 2, 3 కరెక్ట్ ఆర్డర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మనకు అత్యధికంగా పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయంటే JSW న్యూ ఎనర్జీ నుంచి 90 బిలియన్ల పెట్టుబడి వచ్చింది. గోధి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 80 బిలియన్లు, వెబ్ వర్క్ నుంచి మనకు 52 బిలియన్ల పెట్టుబడి అనేటువంటి రావడం జరిగింది. సో ఇది ఒక డాటా కూడా మనకు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రంలో భాగంగా పేర్కొనడం జరిగింది. సో ఇది కూడా చూసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యేటువంటి వస్తువులను అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి ఫార్మాస్యూటికల్, 2 వచ్చేసి ఆర్గానిక్ కెమికల్స్, 3 వచ్చేసి ఎలక్ట్రిక్ యంత్రాలు, 4 వచ్చేసి మనకు ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి వస్తువులు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే సో 2023-24 ఆర్థిక సంవత్సరం గాను తెలంగాణ నుంచి ఎక్కువగా ఎగుమతి అయ్యేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఫార్మాస్యూటికల్ వస్తువులు మనకు 32% వరకు ఎగుమతి అయ్యాయండి. తెలంగాణ నుంచి ఎగుమతి అయినటువంటి వస్తువుల్లో 32% వస్తువులు మనకు ఫార్మా వస్తువులు ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మనకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆర్గానిక్ కెమికల్స్ వచ్చేసి మనకు 20% ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మనకు ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి వచ్చేసి 14% మనకు ఎగుమతి కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ యంత్రాల నుంచి వచ్చేటువంటి ఎగుమతి వచ్చేసి మనకు 6% కావడం జరిగింది. 6% మనకు ఎలక్ట్రిక్ యంత్రాలు ఎగుమతి చేయడం జరిగింది. సో దీని ప్రకారం మనం అమర్చున్నట్లయితే ఫార్మాస్యూటికల్ ఫస్ట్ వస్తుంది, సెకండ్ ఆర్గానిక్ కెమికల్స్, నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్, తర్వాత వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ యంత్రాలు కాబట్టి 1, 2, 4, 3 దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు మేజర్గా మనకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి వస్తువులు తెలంగాణ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి వస్తువుల్లో ఫార్మాస్యూటికల్ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో మనకు ఆర్గానిక్ యంత్రాలు, థర్డ్ ప్లేస్లో ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఫోర్త్ ప్లేస్లో ఎలక్ట్రిక్ యంత్రాలు, మనకు ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి మనకు న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించినవి బాయిలర్స్ అండ్ మెకానికల్ అప్లికేషన్స్, ఇవి మనకు 4% కావడం జరిగింది. ఇది మనకు ఫిఫ్త్ ప్లేస్లో ఉంది చూసుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ నుంచి ఎగుమతి చేసుకునే దేశాలని అవరోహణ క్రమంలో అమర్చన్నాడు. 1 వచ్చేసి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2 వచ్చేసి చైనా, 3 వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 4 వచ్చేసి సౌదీ అరేబియా ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ నుంచి ఎగుమతి ఎక్కువగా ఏ దేశాలు చేసుకుంటున్నాయని చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి వచ్చేటువంటి ఎగుమతులలో మనకు అమెరికాకు ఎగుమతి చేసేది మనకు 28.16% ఎగుమతి చేస్తుంది. అంటే తెలంగాణ నుంచి 28.16% ఎగుమతి మనకు అమెరికాకు చేయడం జరుగుతుంది. మనకు చైనాకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 5.20 చేస్తున్నామండి. 5.20% మనకు చైనాకి ఎగుమతి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఎగుమతి చూసుకున్నట్లయితే 6.90 ఎగుమతి చేస్తున్నాం. 6.90 ఎగుమతి అనేటువంటి మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చేస్తున్నాం. అదేవిధంగా సౌదీ అరేబియాకి ఎగుమతి చూసుకున్నట్లయితే 4.02 అండి. 4.02 ఎగుమతి చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ప్రాపర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో మనకు అమెరికాకి ఎగుమతి చేస్తున్నాము, సెకండ్ ప్లేస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థర్డ్ ప్లేస్లో చైనా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోర్త్ ప్లేస్లో సౌదీ అరేబియా ఉంటుంది. సో దీనికి సంబంధించి 1324 కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అత్యధికంగా అమెరికాకి, సెకండ్ ప్లేస్లో మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, థర్డ్ ప్లేస్లో చైనాకి, ఫోర్త్ ప్లేస్లో మనకు సౌదీ అరేబియాకి, సో మనకు ఫిఫ్త్ ప్లేస్లో మనకు కువైట్ దేశం ఉందండి. కువైట్కి మనకు 3.71% ఎగుమతి చేయడం జరుగుతుంది. కువైట్ వచ్చేసి మనకు ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఆర్డర్లో గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నుంచి ఆర్థిక సంవత్సరానికి గాను ఎగుమతి చేసేటువంటి జిల్లాలని ఆరోహణ క్రమంలో అమర్చాడని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి రంగారెడ్డి, బి వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, 3 వచ్చేసి సంగారెడ్డి, 4 వచ్చేసి హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో తెలంగాణ నుంచి అత్యధికంగా ఏ జిల్లాల నుంచి ఎగుమతి జరుగుతుందో సో ఆ ఎగుమతి జరిగేటువంటి జిల్లాలని అవరోహణ క్రమంలో పెట్టమని చెప్పేసి ఇచ్చాడండి. సో మనకు రంగారెడ్డి నుంచి అయ్యేటువంటి ఎక్స్పోర్ట్స్ మనకు తెలంగాణ నుంచి మొత్తం ఎక్స్పోర్ట్స్ మనకు 100% అనుకుంటే సో ఈ ఎక్స్పోర్ట్స్లో 29% ఎక్స్పోర్ట్స్ మనకు రంగారెడ్డి నుంచి అవుతున్నాయండి. సెకండ్ మనకు మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి నుంచి 22% ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. సంగారెడ్డి నుంచి వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 19% ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చేసి మనకు 17% ఎక్స్పోర్ట్స్ కావడం జరుగుతుంది. సో దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే ఫస్ట్ రంగారెడ్డి, సెకండ్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, థర్డ్ ప్లేస్లో సంగారెడ్డి, ఫోర్త్ ప్లేస్లో హైదరాబాద్ కాబట్టి 1, 2, 3, 4 దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ అవుతుంది. మనకు ఫిఫ్త్ ప్లేస్లో నల్గొండ ఉందండి. నల్గొండ వచ్చేసి మనకు ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. దీని దగ్గర నుంచి మనకు 3% ఎక్స్పోర్ట్స్ కావడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ 3 క్వశ్చన్స్ కూడా ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాటిని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి కూడా మనం క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటువంటిది పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడంలో నోడల్ ఏజెన్సీగా ఉంటుంది అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో 2024 సామాజిక మనకు ముఖ చిత్రం అని చెప్పేసి తీసుకోండి. ముఖ చిత్రం ప్రకారం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో మనకు జోన్ల సంఖ్య 10గా ఉందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, B, 2, 3 సరైనవి, C, 1, 3, D, 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024లో భాగంగా కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం కూడా బేసిక్స్ చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు TGIIC అనేటువంటిది మనకు 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని చెప్పేసి ఇది మనకు 1973లో ఏర్పాటు చేయడం జరిగింది. 1973లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటువంటిది 1973లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ సపరేట్గా ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వేరుపడి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని 2014 సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో రెండో స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడంలో నోడల్ ఏజెన్సీగా మనకు ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు TGIIC ఇది ఏం చేస్తుందంటే మనకు ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఆ పరిశ్రమ ఏర్పాటు కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసేటువంటి బాధ్యత TGIICకి ఉంటుంది. సో ఇందులో భాగంగా ఇటీవల ఈ యొక్క పారిశ్రామిక పార్కులు ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడంలో నోడల్ ఏజెన్సీగా మనకు TGIIC అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇందులో భాగంగా మనకు ఇప్పటి వరకు మనకు 59 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు పూర్తి కావడం జరిగింది. ఒక 70 పారిశ్రామిక పార్కులు అనేటువంటి ప్రాసెసింగ్లో ఉండడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి 59 పారిశ్రామిక పార్కుల యొక్క
లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ పారిశ్రామిక పార్కులు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో అక్కడ నుంచి కూడా క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా 2024 సామాజిక ముఖ చిత్రం ప్రకారం టీజీఐఏసీలో ఉన్నటువంటి జోన్ల సంఖ్య మనకు 10 అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇది స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జోన్ల సంఖ్య వచ్చేసి మనకు 9 జోన్లు ఉన్నాయండి. సో అందులో మనకు భాగంగా మనం చూసుకున్నట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరి సిద్దిపేట జోన్ అనేటువంటిది 1, అదేవిధంగా నిజామాబాద్ జోన్ అనేటువంటిది 2, నెక్స్ట్ యాదాద్రి జోన్ 3, నెక్స్ట్ వచ్చేసి శంషాబాద్ జోన్ 4, తర్వాత సైబరాబాద్ జోన్ 5, నెక్స్ట్ కరీంనగర్ జోన్ 6, ఖమ్మం జోన్ వచ్చేసి 7, నెక్స్ట్ వరంగల్ జోన్ వచ్చేసి 8, పటాన్చెరు జోన్ వచ్చేసి 9. సో ఈ యొక్క 9 జోన్లు అనేటివి మనకు టీజీఐఐసీలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో టీజీఐఏసీ ఆధ్వర్యంలో ఏర్పడేటువంటి పారిశ్రామిక పార్కులు అవి ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నాయని చెప్పేసి వీటి మీద క్వశ్చన్స్ అనేది చాలాసార్లు రిపీట్ అవుతుంది, చూసుకోండి. సో ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ పారిశ్రామిక పార్కులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఆక్వా పార్క్ అండి. ఆక్వా పార్క్ వచ్చేసి మనకు సిరిసిల్ల డిస్టిక్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు టాయ్ పార్క్ బొమ్మలకు సంబంధించింది మనకు భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది, యాదాద్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ డివైజెస్ పార్క్ ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మెడికల్ డివైజెస్ పార్క్ వచ్చేసి మనకు సుల్తాన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ వచ్చేసి దండు మల్కాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు హైదరాబాద్ ఫార్మా సిటీ వచ్చేసి మనకు యాచారంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చేసి మనకు జహీరాబాద్ జన్నారంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇది మనకు వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇది షాయంపేటలో ఉంది పర్ఫెక్ట్గా చెప్పాలంటే. అదేవిధంగా మనకు ఉమెన్స్ పార్క్ వచ్చేసి మనకు సుల్తాన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు అపారెల్ వీవింగ్ పార్క్ వచ్చేసి సిరిసిల్ల డిస్టిక్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఫైబర్ గ్లాస్ క్లస్టర్ వచ్చేసి చందానగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఐటీ పార్క్ వచ్చేసి ఉస్మాన్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు గూగుల్ క్రోమ్ చేసినట్లయితే కూడా వస్తాయండి. పారిశ్రామిక పార్కులు అవి ఉన్నటువంటి ప్లేసెస్ అనేటువంటి మనకి ఎక్కడ ఉన్నాయనేటువంటి లొకేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేటువంటిది రిపీట్ అవుతుంది, సో చూసుకోండి. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు 1, 2 మాత్రమే సరైంది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే చర్యలు సంవత్సరం అని చెప్పేసి ఇచ్చాడు. ఉదయం పోర్టల్ అన్నాడు, టీఎస్ గ్లోబల్ లింకర్, టీజీటీడీసీ తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్, టీజీఐహెచ్సిఎల్ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవి ఏ సంవత్సరంలో వచ్చాయని చెప్పేసి ఇచ్చాడు. ఏలో మనకు 2019, బి వచ్చేసి 2020, సి వచ్చేసి 2017, డి వచ్చేసి 2014 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు ఉదయం పోర్టల్ వచ్చేసి మనకు 2020లో తీసుకురావడం జరిగిందండి. 2020 జూలై 1న ఈ యొక్క పోర్టల్ తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే మనకు ఎంఎస్ఎంఈల కంపెనీల యొక్క రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించే పోర్టల్గా చూసుకోండి ఉదయం పోర్టల్. అదేవిధంగా టీఎస్ గ్లోబల్ లింకర్. సో టీఎస్ గ్లోబల్ లింకర్ అనేటువంటి మనకు 2019లో వచ్చినటువంటి ఇదిగా చూసుకోండి. సో ఇది ఏంటంటే ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారుల యొక్క అంచనా వేయడం కోసం మనకు ఉపయోగించేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ కింద చూసుకోండి టీఎస్ గ్లోబల్ లింకర్. సో ఇది మనకు ఎంఎస్ఎంఈలను ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులను అంచనా వేయడం కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ టీఎస్ గ్లోబల్ లింకర్గా చూసుకోండి. ఇది 2019లోనే తీసుకొచ్చారు. అదేవిధంగా టీజీటీపీసీ అంటే తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది కూడా ఏంటంటే మనకు ఎంఎస్ఎంఈలను వాణిజ్య ప్రోత్సాహకాల కోసం తీసుకొచ్చింది. ఇది మనకు 2014 సంవత్సరంలో తీసుకురావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి డి అవుతుంది. టీజీఐహెచ్సిఎల్ అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ లిమిటెడ్. సో ఇది ఏంటంటే ఎంఎస్ఎంఈలు ఏదైతే మనకు కాయిలా పడ్డ ఎంఎస్ఎంఈలు ఉంటాయో వాటికి సంబంధించి పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిందే టీజీఐహెచ్సిఎల్. దీనికి మనకు 2015లో తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకి ఎంఎస్ఎంఈల నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ అనేటువంటి రిపీట్ అవుతున్నాయి. సో ఇది గుర్తుంచుకోండి. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేటువంటి చర్యల్లో భాగంగా మనకు ఉదయం పోర్టల్ కావచ్చు. సో ఉదయం పోర్టల్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 భాగంగా మనకు ఇవ్వడం జరిగింది. సో అది కూడా చూసుకోండి. సో ఇవి టీఎస్ గ్లోబల్ లింకర్ కావచ్చు, టీజీటీపీసీ కావచ్చు, టీజీఐహెచ్సిఎల్ కూడా వీటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా దీని యొక్క డాటా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి పార్ట్ 3లో భాగంగా ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.